నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండలంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పోలీసుల గురించి మాట్లాడారు. పోలీసులు రేవంత్ రెడ్డికి బానిసలయ్యారని మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఉదయాన్నే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని తెలిపారు. కందనూలు ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఎస్ఐ, సిఐ, డిఎస్పీల పేరు రాసి పెట్టుకుంటామని పోలీసు సోదరులను హెచ్చరిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన తమ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే పోలీసులు భూమి మీద ఉన్న, ఆకాశంలో ఉన్న వదిలిపెట్టేది ప్రసక్తే లేదని తేల్చి చెప్తూ హెచ్చరించారు. ఎవరైనా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే పొద్దున 4 గంటలకే పోలీసులు జిల్లా కరెక్టే కాదా? ఆ పోలీసులకు కనీసం రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయారు, తొత్తులు అయిపోయారు. ఎన్ని రోజులుంటే నేను పోలీసు సోదరులకు నేను రియల్గా ఈరోజు హెచ్చరిస్తున్నా, తప్పకుండా ఈ పనిచేసినటువంటి ఈ కందనూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ, ప్రతి సిఐ, ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం. ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా, పైన ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని. నేను ఇలా పోలీసు సోదరులు చెప్తున్నా, మీరు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల వరకు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు. అనవసరంగా వాళ్ళ మాయమాటలు నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమాకండి. నేను పోలీసు సోదరులంటే నాకు గౌరవం. అందరు పోలీసు వాళ్ళు అట్లుండరు, కొందరే ఉంటారు. ఆ కొందరికి నేను చెప్తున్నా, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పని చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త అని నేను పోలీసుల సోదరులను హెచ్చరిస్తున్నా.